హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అన్ఫార్చునేట్గా మన భారతదేశానికి చాలా ఆప్తమిత్రుడైనటువంటి జపాన్ ప్రధానమంత్రి గారిని కాల్చివేయడం జరిగింది. ఇది చాలా అన్ఫార్చునేట్ సిట్యువేషన్ స్టూడెంట్స్. ఎందుకంటే షింజో అబే గారు ఉన్నప్పుడు, అంటే షింజో అబే జపాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ జపాన్ల యొక్క సంబంధాలు ఎంతో బలోపేతం కావడం జరిగింది. దాంతోపాటు భారత్ ప్రాధాన్యత ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎంతగానో మెరుగవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మనం షింజో అబే ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో భారత్ మరియు జపాన్ సంబంధాలు ఏ విధంగా పురోగమనం చెందడం జరిగింది. దాంతోపాటు షింజో అబే భారతదేశానికి ఎన్నిసార్లు విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన భారతదేశంలోని రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ కూడా షింజో అబేకి ఇచ్చి మనం సత్కరించుకోవడం జరిగింది. దాంతోపాటు భారత్ జపాన్ సంబంధాలు కూడా ఈ సందర్భంలో మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి షింజో అబే జపాన్ మాజీ ప్రధానమంత్రి. దాంతోపాటు జపాన్కి అతి ఎక్కువ కాలం సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి. జపాన్ మనకి మ్యాప్లో ఇక్కడ మీకు పసిఫిక్ సముద్రంలో చూడవచ్చు. అలానే చైనాకి జపాన్కు మధ్యలో ఉన్నటువంటి సముద్రాన్ని మనం సీ ఆఫ్ జపాన్ అంటారు, లేదా దీన్ని మనం ఈస్ట్ సీ అని కూడా అంటారు స్టూడెంట్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఈ యొక్క కుయూషు, దాంతోపాటు షికోకు, ఒసాకా, యొకహామా, ఈ యొక్క షికోకు ఐలాండ్స్, షికోకు దీవులు అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఇందులో మనం డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు ఏంటంటే కనుక అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, అలానే షింజో అబే గురించినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు భారత్ జపాన్ సంబంధాలు, అబేనామిక్స్, ఎబోనామిక్స్ అనేవి, అంటే షింజో అబే జపాన్లో ఏదైతే కనుక ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో కొన్ని రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక విధానాలను మనం ఎబేనామిక్స్ అంటారు. అబే ఇంప్లిమెంట్ చేసినటువంటి ఎకనామిక్స్ అన్నమాట. అలానే బైలేటరల్ గ్రూపింగ్స్ అంటే జపాన్ భారత్ సంబంధాలు, దాంతోపాటు జపాన్ భారత్ వేరే దేశాలతోని, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ లాంటి కూటమి ఉంది కదా, అలాంటివి. అలానే డిఫెన్స్ ఎక్సర్సైజ్, భారత్ జపాన్ చేసినటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు భారత్ జపాన్ల మధ్యలో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు, ఇవన్నింటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కొంతమంది ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది, మాకు ఏపీపీఎస్సీ రిలేటెడ్ కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని. ఈరోజు నుంచి వీడియోలో ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు అది యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా అది ఎక్కడ వస్తుందో కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఏపీపీఎస్సీలో ఈ టాపిక్ పేపర్ 2లో ఉంటుంది అనమాట. పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే టీఎస్పీఎస్సీ అయితే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలానే యూపీఎస్సీ అయితే కనుక మనకి పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అందులో మనకి ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి మీకు ఇందాక చెప్పినట్టు షింజో అబే జపాన్కి షింజో అబే జపాన్కి అతి ఎక్కువ కాలం సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి అని మనం చెప్పవచ్చు. అంటే దీర్ఘకాలం పాటు సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి షింజో అబే మనం చెప్పవచ్చు. మరి షింజో అబే మన భారతదేశానికి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఒకసారి, దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం 3 సార్లు విజిట్ చేయడం జరిగింది. దీని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. దాంతోపాటు షింజో అబే ప్రధానమైనటువంటి పాత్ర ఎందులో పోషించారంటే కనుక క్వాడ్ కూటమి ఉంది కదా, క్వాడ్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించడం జరిగింది. ఇది ప్రతిపాదిస్తూ షింజో అబే ఏమన్నారంటే కనుక ఇప్పుడు మనకి ఇండియన్ ఓషన్ దాంతోపాటు పసిఫిక్ ఓషన్ మధ్యలో సహకారం ఎంతో అవసరం అని చెప్పేసి షింజో అబే ప్రతిపాదించడం జరిగింది. దాంతోపాటు షింజో అబే మన భారతదేశానికి సంబంధించి మన భారత్తో 2+2 టాక్స్ విషయంలో కూడా నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇండియా ఏ కంట్రీని అయితే కనుక చాలా ప్రాధాన్యత ఇస్తుందో అంటే ఏ విధంగా, లైక్ భద్రతాపరమైనటువంటి ప్రాధాన్యత కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి ప్రాధాన్యత కానీ, ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దేశాలతో మనం 2+2
అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మనము 2+2 అగ్రిమెంట్స్ ఏ దేశాలతో వేసుకున్నామో మీరు వాటిని కమెంట్లో ఇంక్లూడ్ చేయండి స్టూడెంట్స్. ఏ దేశాలతో మనము 2+2 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సరే, దీన్ని మనం చూసినట్టయితే కనుక లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క షింజో అబే గారిని చంపింది ఎక్కడ అంటే సిటీ ఆఫ్ నరా అన్నటువంటి సిటీలో ఈ యొక్క పొలిటికల్ క్యాంపెయిన్ అంటే తన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వెళ్తున్నప్పుడు తనని చంపివేయడం జరిగింది. ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక 1954లో టోక్యోలో జన్మించడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షింజో అబే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగే అవకాశం ఉంటుంది. లిబరల్ డెమోక్రటిక్, దీన్ని మనం లిబ్ డెమ్ అని కూడా అంటారు, లిబరల్ డెమోక్రటిక్. అలానే ఈ యొక్క జపాన్ ప్రధానిగా 2006 నుంచి 7 వరకు ఒకసారి, దాంతో 2012 నుంచి 2020 వరకు రెండవసారి కూడా జపాన్ ప్రధానమంత్రిగా పాల్గొనడం జరిగింది. షింజో అబే యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన భారతదేశం యొక్క గణతంత్ర దినోత్సవానికి అంటే రిపబ్లిక్ డేకి వచ్చినటువంటి మొట్టమొదటి జపాన్ ప్రైమ్ మినిస్టర్, గెస్ట్గా వచ్చినటువంటి మొట్టమొదటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు వీడియో ఇంట్రడక్షన్లో షింజో అబేకి భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ఇచ్చి కూడా మనం గౌరవించుకోవడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, మరి షింజో అబే మన భారతదేశానికి తను ఫస్ట్ టైం మొదటిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో ఒకసారి రావడం జరిగింది. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సమయంలో షింజో అబే 3 సార్లు, ఓకే, సో 3 సార్లు రావడం జరిగింది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2006 to 7 వచ్చినప్పుడు ఈ యొక్క నెక్స్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటున్నాను. సెకండ్ టైం షింజో అబే సెకండ్ టైం ప్రధానిగా ఉన్నప్పుడు 3 సార్లు భారతదేశానికి వచ్చారు. అందులో ఒకసారి మన్మోహన్ సింగ్ ఉన్నారు, 2 సార్లు నరేంద్ర మోడీ. షింజో అబే మొదటిసారిగా ప్రధానిగా ఉన్నప్పుడు అంటే 2006 and 7 ఈ మధ్యకాలంలో కూడా ఒకసారి వచ్చారు. అప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆ టైంలో షింజో అబే వచ్చినప్పుడు ఈ యొక్క భారతదేశం యొక్క ఉభయ సభలను, పార్లమెంట్లోని ఉభయ సభలను ఉద్దేశిస్తూ మాట్లాడడం కూడా జరిగింది. రెండవసారి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ఇన్విటేషన్ ప్రకారం రెండవసారి రావడం జరిగింది. 3, 4వసారి ఈ యొక్క 2 సార్లు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నప్పుడు మన భారతదేశానికి రావడం జరిగింది. ఒకనొక సమయంలో ఈవెన్ వారణాసికి వచ్చినప్పుడు ఈ యొక్క గంగా నది హారతి కూడా ఈ యొక్క షింజో అబే స్వీకరించడం జరిగింది స్టూడెంట్స్. ఇది ప్రధానంగా షింజో అబే భారతదేశానికి వచ్చినటువంటి సందర్భాలు. మరి ఇదే సందర్భంలో షింజో అబే కన్నా ముందు అంటే షింజో అబే ప్రధానిగా చేపట్టక ముందు భారత్ దాంతోపాటు జపాన్ మధ్యలో కొన్ని సంబంధాలు ఉన్నాయి, అసలే లేవని కాదు, ఉన్నప్పటికీ ఆ సంబంధాలు అంత పురోగమనంలో లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, భారత్ జపాన్ల మధ్యలో మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద జపాన్ అండ్ ఇండియా 2001లో గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది జరిగింది భారత్ జపాన్ల మధ్యలో. అలానే యాన్యువల్ బైలేటరల్ సమ్మిట్ 2005లో యాన్యువల్ బైలేటరల్ సమ్మిట్ అనేది జరిగింది. దాంతోపాటు ఈ యొక్క షింజో అబే వచ్చిన తర్వాత మన యొక్క ద్వైపాక్షిక సమావేశాలని మనం స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అంటే పేరులోనే ఏముందంటే కనుక స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలుగా మనం వాటిని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది మన 2 దేశాల మధ్యలో సంబంధాలని మరింత ముందుకు తీసుకెళ్ళడం అనమాట. దాంతోపాటు భారత్కి జపాన్కి ప్రధానంగా ఏ విషయాలు ఉంటాయి కనుక లైక్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే లైక్ అణు కర్మాగారాల విషయంలో, దాంతోపాటు మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఈ యొక్క సముద్ర జలాల విషయంలో, దాంతోపాటు బుల్లెట్ ట్రైన్, యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. ఈ సందర్భాలలో అంటే ప్రధానంగా జపాన్ మనకి ఏ విషయంలో మనకి సపోర్ట్ చేస్తుందంటే కనుక ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఇండో పసిఫిక్ ఈ విషయంలో. దాంతోపాటు భారతదేశం మనము యాక్ట్ ఈస్ట్ విధానాన్ని ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్, యాక్ట్ ఈస్ట్ పాలసీ. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మనం లుక్ ఈస్ట్ విధానాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఈ విషయంలో కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల కల్పనలో కానీ, నేను మీకు ఇందాక చెప్పినట్టు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఈ యొక్క న్యూక్లియర్ శక్తి ఏదైతే ఉంటుందో ఈ యొక్క న్యూక్లియర్ శక్తి విషయంలో కానీ, దాంతోపాటు భారత్ మరియు జపాన్లు ఈ యొక్క మ్యారిటైమ్ అంటే సముద్ర జలాలలో ఈ యొక్క భద్రతకు సంబంధించి ఇరు దేశాలు కూడా సహకరించుకుంటున్నాయి స్టూడెంట్స్. ఈ విధంగా ఇరు దేశాలు సహకరించుకుంటున్న సందర్భంలో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే కనుక డిఫెన్స్ అండ్ మిలిటరీ. మీకు ఇందాక చెప్పినట్టు భారత్ జపాన్ల మధ్యలో 2+2 సమావేశాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి అన్నమాట. 2+2 అంటే ఏంది? మన భారతదేశం యొక్క డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ వేరే దేశం యొక్క డిఫెన్స్ అండ్ ఫారిన్ మినిస్టర్ అంటే భద్రతా శాఖ మంత్రితోని, దాంతోపాటు ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్
అంటే విదేశాంగ శాఖ మంత్రితోని సమావేశాలు చెప్పినట్టయితే దాన్ని మనం 2+2 టాక్స్ అంటారు. ఇద్దరు మంత్రులు ఉంటారు, విదేశాంగ మంత్రి ఒకరు, రక్షణ శాఖ మంత్రి ఒకరు. మరి దాంతోపాటు జపాన్తో మనకి ACSA అనేటువంటి అగ్రిమెంట్ ఉంది స్టూడెంట్స్, అంటే అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్స్. ఏంటి అసలు ACSA అంటే? ACSA అంటే ఏంటంటే సింపుల్ స్టూడెంట్స్, అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్. అంటే మన యొక్క ఇండియన్ మిలిటరీ దాంతోపాటు ఈ యొక్క జపాన్ మిలిటరీ లేదా జపాన్ డిఫెన్స్ వాళ్ళు, మన ఇండియన్ డిఫెన్స్ జపాన్ డిఫెన్స్ వాళ్ళు పరస్పరం సహకారాన్ని పెంపొందించుకోవడానికి చేసుకున్నటువంటి ఒక ఒప్పందం అన్నమాట. ఏం జరుగుతుంది దీనివల్ల? ఈ ఒప్పందం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎక్కువ ఉంటుంది. అంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ ఒకవేళ జపాన్కి దగ్గరగా ఉన్నప్పుడు మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు జపాన్ వాళ్ళ సహకారం తీసుకుంటాం, లేదా జపాన్ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు భారతదేశానికి దగ్గరలో ఉంటే కనుక భారతదేశం యొక్క సహకారాన్ని తీసుకుంటారు స్టూడెంట్స్. అలానే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విషయంలో భారత్ జపాన్ మధ్యలో సహకారం అనేది ఉంటుంది. దాంతోపాటు యాక్ట్ ఈస్ట్ పాలసీని మీకు ఇందాక చెప్పినట్టు, అంటే ఈ యొక్క ఆగ్నేయాసియా దేశాలతో భారత్ తన యొక్క సంబంధాలను మెరుగుపరుచుకునే విషయంలో జపాన్ మనకి సహాయం చేస్తుంది స్టూడెంట్స్. అలానే జపాన్తో మనము శ్రీలంకలో కానీ మాల్దీవ్స్లో కానీ కొన్ని దేశాల్లో సంయుక్త ప్రాజెక్టులను కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో కూడా మనకి జపాన్కి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా మనకి భారత్ జపాన్ మధ్యలో ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటివి కానీ లేదా మిలిటరీకి సంబంధించినటువంటి వాటి కానీ ఈ యొక్క సహకారం అనేది ఉంది స్టూడెంట్స్. ఎస్పెషల్లీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక వసతుల విషయంలో కానీ లేదా 2+2 టాక్స్ ఈ విషయంలో జపాన్ భారత్ మధ్యలో మంచి సహకారాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాంతోపాటు ఎబే యొక్క షింజో అబే జపాన్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వాటిని మనం ఎబానమిక్స్ అంటారు. ఏంటి ఎబానమిక్స్ అంటే? అంటే ఒక రకంగా ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణమైనటువంటి మార్పులు తీసుకొస్తూ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఫాలో అవ్వడం. దీన్ని 2013లో షింజో అబే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానికన్నా ముందు 10 సంవత్సరాలుగా జపాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో షింజో అబే ఒక వినూతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అదేంటంటే కనుక కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పాలసీ ప్యాకేజ్, అంటే ఈ యొక్క సమగ్రమైనటువంటి ఆర్థిక విధానం. దీని ద్వారా ఏంది, ఎవరికైతే కనుక ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క డబ్బుల్ని పంపు చేయడం అన్నమాట, అంటే ఎక్కువగా ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఉంచే విధంగా, దాంతోపాటు ప్రభుత్వం తన యొక్క ఖర్చులని క్రమశిక్షణగా పెట్టుకునే విధంగా, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి చర్యలతో జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడం జరిగింది. దీన్నే మనం ఎబానమిక్స్ అని కూడా అంటుంటారు స్టూడెంట్స్. నెక్స్ట్, రీసెంట్ డెవలప్మెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ జపాన్. ఇండియా జపాన్ మధ్యలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రీసెంట్ డెవలప్మెంట్ అంటే చైనాని ఈ యొక్క నిర్వహించడానికి సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ ఏంటి అసలు ఇది? ఈ యొక్క సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ అంటే ఏంటంటే కనుక హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ యొక్క ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి అన్నమాట. ఓకే, ఏ విషయాలు అంటే కనుక ఈ యొక్క సప్లై చైన్ అంటే ఈ యొక్క వస్తువులు దాంతోపాటు సేవల విషయంలో పరస్పరం సహకరించుకుంటాయి. దీని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా యొక్క దూకుడికి అడ్డుకట్ట వేయడానికి ఈ యొక్క భారత్ జపాన్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్. అలానే ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. రెండు దేశాలు పరస్పరం మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫెన్స్ సహకారం చేసుకోవడానికి ACSA అనే అగ్రిమెంట్ను కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇరు దేశాలు కూడా ITERలో సభ్యులు. అంటే ITER అంటే ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇందులో కూడా ఇరు దేశాలు కూడా సభ్య దేశాలు స్టూడెంట్స్. నెక్స్ట్, భారత్ జపాన్లు క్వాడ్ కూటమిలో భాగస్వామ్య దేశాలు, అలానే G20లో భాగస్వామ్య దేశాలు, G4లో కూడా భాగస్వామ్య దేశాలు, ఇవి రెండు కూడా. నెక్స్ట్, భారత్ జపాన్ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్, అంటే ఒక సాయుధ బలాలకు సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్. జిమెక్స్ ఇది ఇండియన్ నేవీ, జపాన్ నేవీ వాళ్ళు చేస్తుంటారు.
అలానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జపాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసేది షిన్యూ మైత్రి. అలానే ఇండియన్ ఆర్మీ జపాన్ ఆర్మీ వాళ్ళు చేసేది ధర్మా గార్డియన్. ఇవి స్టూడెంట్స్. దాంతోపాటు మలబార్ నేవీ ఎక్సర్సైజ్, ఇందులో ఇండియా, జపాన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది. ఇది మనకి డిఫెన్స్కి సంబంధించినటువంటి విషయాలు. మరి క్వశ్చన్ ఏంటంటే ఇండియా సైన్డ్ ఏసీఎస్సీ అగ్రిమెంట్ మన భారతదేశం ఎవరితోని ఒప్పందం చేసుకోవడం జరిగింది? మీరు ఆన్సర్ ట్రై చేయండి స్టూడెంట్స్, వెరీ ఈజీ ఆన్సర్. నెక్స్ట్ దాంతోపాటు మెయిన్స్ క్వశ్చన్, ఏ స్ట్రాంగ్ ఇండియా జపాన్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ పీస్ ఇన్ ఏషియా పసిఫిక్. అంటే ఏషియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ జపాన్ల మధ్యలో మంచి సంబంధాలు అనివార్యం. మరి ఈ సందర్భంలో భారత్ మరియు జపాన్ల మధ్యలో సంబంధాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దాని గురించి మీరు ఆన్సర్ రాయండి స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్గా మరి మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు షింజో అబే గురించి మనం డిస్కస్ చేసినట్టయితే కనుక అత్యంత దీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా చేసినటువంటి రికార్డు ఉంది. అలానే షింజో అబే గారు తను మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి, రెండోసారి ప్రధానమంత్రిగా చేసినప్పుడు 3 సార్లు మన భారతదేశానికి రావడం జరిగింది. అలానే షింజో అబే మన భారత్ మరియు జపాన్ సహకారాన్ని ఏ విషయాల్లో ఇండో పసిఫిక్, దాంతోపాటు యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో కానీ, సముద్ర జలాల భద్రత విషయంలో కానీ, భారత్ జపాన్ మధ్యలో మంచి సంబంధాల విషయంలో షింజో అబే యొక్క సహకారం ఎంతో ఉందని మనం చెప్పొచ్చు. దాంతోపాటు షింజో అబే అందించినటువంటి ఈ సహకారానికి గుర్తుగా మన భారతదేశం 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ని కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భారత్ మరియు జపాన్లు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఏసీఎస్సీ అనే ఒప్పందాన్ని కూడా ఇరు దేశాలు చేసుకోవడం జరిగింది. ఏసీఎస్సీ అంటే మన దేశానికి మరియు వాళ్ళ దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలో సహకారాన్ని పెంపొందిస్తుంటుంది. అలానే చైనా యొక్క ఆధిపత్యాన్ని లేదా దూకుడును అడ్డుకట్ట వేయడానికి భారత్ జపాన్లు ఎస్సీ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనే దాన్ని హిందూ మహాసముద్ర ప్రాంతంలో వస్తువులు మరియు ఈ యొక్క సేవల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా ఈ యొక్క షింజో అబే మరణించినటువంటి ఈ యొక్క సందర్భంలో తన యొక్క కంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, భారత్ మరియు జపాన్ సంబంధాలు బలోపేతం కావడానికి అని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్.